ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి సార్వత్రిక సంగమా, దైవ సమాజమా, దేవుని పిల్లలారా, ఈరోజు దర్శన వశులై దర్శనానికి కనెక్ట్ అయ్యి దర్శనాన్ని గ్రహించి దర్శన ప్రకారము సేవ చేస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న వేసుకోవాలి. ఆనాడు ఆదిమ సంఘములోనేమి, ప్రవక్తల కాలంలోనేమి చాలామంది దర్శనానికి లోబడి పనిచేసిన వారు ఉన్నారు. దర్శనానికి లోబడి దేవుని సేవ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు రాజు అయినటువంటి అగ్రపరాజు దగ్గర నిలబడి ఆయనతో సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యము అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనంలో, రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కాక విధేయుడినై నేను దేవునికి లోబడి పనిచేస్తున్నాను అంటాడు పౌలు భక్తుడు. దర్శనానికి అవిధేయుడు కాక అంటే అర్థం ఏంటి? అవిధేయత చూపించక, వ్యతిరేకత చూపించక, విధేయత చూపించి విధేయుడయి దర్శనానికి లోబడి పనిచేసిన వ్యక్తి అపోస్తుడైన పౌలు భక్తుడు. మరి దేవుని వాక్యము అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాము దర్శనానికి లోబడి పనిచేసినటువంటి వ్యక్తి. తద్వారా కలిగిన లాభం ఏమిటి అంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. పౌలు భక్తుడు సంఘ చరిత్రలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు చెప్పిన మాటలను ఒక చట్టము చేయటానికి పౌలును దేవుడు వాడుకున్నాడు. అంత అర్హత పౌలుకి ఇచ్చాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, దర్శనానికి లోబడ్డారు వాళ్ళు. అబ్రహాము దర్శనానికి లోబడ్డారు. దేవుని వాక్యం వచ్చి దర్శించి, అబ్రహామా, నువ్వు ఇక్కడి నుంచి లేచి నీ బంధువులను, నీ స్నేహితులను విడిచి నేను చెప్పిన స్థలానికి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఆదికాండం 12వ అధ్యాయం మీకు అందరికీ తెలుసు. యెహెజ్కేలు దేవుని దర్శనానికి లోబడ్డాడు, దర్శనవశుడయ్యాడు. యెహెజ్కేలు దేవుని మాట విన్నాడు. యెహెజ్కేలు దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, దానియేలు దేవుని దర్శనానికి దర్శనవశుడయ్యాడు. ఇదిగో, నీవు నా ఎదుట పవిత్రుడుగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దానియేలు, రాజులు భుజించే భోజనము భుజించక అన్నప్పుడు, రాజులు భుజించే భోజనాన్ని భుజించకుండా ఆ నపుంసకుల అధిపతికి చెబుతాడు, మేము ఆ భోజనం తినము, మేము సపరేట్గా కాయగూరల భోజనం తింటామంటే, బాబు, రాజు మమ్మల్ని బ్రతకనివుడయ్యా, నువ్వు ఇలాంటి పని చేస్తున్నట్టే పర్వాలేదు, మేము రాజు దగ్గర అనుమతి తీసుకుంటాము అని దేవుని పిలుపునకు, దేవుని దర్శనముసుడయి తన హృదయాన్ని, తన జీవితాన్ని ఏమాత్రము మత్తుకు
దేవుని నీతికి వ్యతిరేకంగా తన శరీరము ప్రవర్తన పనిచేయకుండా రాజు భుజించే భోజనం తిని తను అపవిత్రుడవకుండా పవిత్రపరుచుకోవటానికి దర్శనవశుడయ్యాడు దానియేలు. పేతురు భక్తుడు దేవుడు నీటి మీద నడిచి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు దర్శనాన్ని పొంది నేను కూడా నీటి మీద నడుస్తాను అన్నాడు. చూసారా, నేను నీటి మీద నడుస్తాను, నాకు అటువంటి అధికారమే ప్రభువా అని యేసు ప్రభువును దర్శించుకొని నీటి మీద పేతురు నడిచాడు. ఎందుకు ఈ కార్యాలన్నీ జరిగాయి అంటే దర్శనానికి లోబడాలి, దర్శనానికి కట్టుబడాలి. వీళ్ళందరూ దర్శనం కలిగి సేవ చేస్తున్నారు. మరి నీ పరిస్థితి ఏంటి? యథార్థవంతుడా? ఆలోచించు. యథార్థ హృదయం కలిగిన వ్యక్తి కదా. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే భయం నీకుంటే నీకు కలిగిన దర్శనం ఏమిటి? నువ్వెవరి దర్శనంతో కలిసి పనిచేస్తున్నావు? ఆ దర్శనం యొక్క సారాంశం ఏమిటి? ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దేవుని దర్శన వసులయ్యారు. బాప్తిస్మిచ్చే యోహాను దేవుని దర్శన వసులయ్యారు. బాప్తిస్మిచ్చు యోహాను తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ద్రాక్షరసమైనను మద్యమైనను ముట్టకుండా అనేకులను యేసువైపు తిప్పే దర్శనం కలిగి మార్గాలు సరళం చేయటానికి వచ్చినటువంటి వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను. ఇంకెన్ని చెప్పమంటారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లేఖనాలు ఉన్నాయి. నేటి కాలంలో 50 సంవత్సరం నుండి సేవ చేస్తూ దేవుడు చెప్పిన మాట విని ఆ దర్శనానికి వసుడై సమస్తమును కోల్పోయి పనిచేస్తున్నాడు ఒక దైవ సేవకులు. ఆయన పేరు అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. 82వ సంవత్సరంలో ఆయన గదిలోకి దేవుడు వెళ్ళి ప్రణాళిక గ్రంథాలు రాయమంటే ఆ దర్శనానికి లోబడి దేవుడు చెప్పిన గ్రంథాలు రాసినప్పుడు లోకము వ్యతిరేకించినా లెక్క చేయకుండా నేను దేవుడు చెప్పిన పని చేస్తాను, నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదని దర్శన వసుడయి దేవుడు చెప్పిన మాటకు లోబడి 50 సంవత్సరములు దేవుని సేవ ఘనంగా జరిపిస్తూ ఆటుపోటులన్నిటిని ఎదిరిస్తూ ఇదే దర్శనము దేవుడు చెప్పాడని ఒక వ్యక్తితో ప్రారంభమయ్యి ఈరోజు లక్షల మంది ఆ దర్శనాన్ని చెప్తున్నారు. మేము జ్ఞానులము అనబడిన వారు చాలామంది వ్యతిరేకించారు. కానీ ఈ జ్ఞానుల యొక్క వాదన వీగిపోయింది, నిలబడల. కారణం ఓఫీర్ గారు దర్శనవసుడయ్యాడు. మరొక్కసారి ఆలోచించండి. నీవు దర్శనవసుడయ్యావా? దర్శనం కలిగి ఉన్నావు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను కొంతమంది భక్తుల పేరు దర్శనం కలిగినటువంటి వారందరి ఆత్మను పుణికిపుచ్చుకొని వారందరూ చేసిన పరిచర్య సంపూర్తి చేయటానికి భూమి మీద నేటి కాలంలో దావీదు ఆ తరము వారికి
సేవ చేశాడు అని దావీదు గురించి రాయబడింది. పౌలు సర్వసత్య సంస్థాపకుడు పౌలు గురించి, పేతురు దేవుని అద్భుత కార్యాలు జరిగించడానికి పేతురు భక్తుడు దేవుని దర్శించుకున్నాడు. హెజ్కేలు దేవుని దర్శనానికి లోబడి పనిచేశాడు. హెజ్కేలు, అబ్రహాము, దానియేలు, ఇంకా కొంతమంది చెప్పుకుంటూ పోతే ఇంతమంది యొక్క యోహాను ఆత్మాభిషేకమును పునికి పుచ్చుకొని నేటి కాలంలో సేవ చేస్తున్నటువంటి సేవకులు గడిచిన 26 సంవత్సరాలు నేను బాగుగా పరిశీలించి, పరీక్షించి, వెంబడించి, దూరం నుండి కొన్ని రోజులు చూసి, దగ్గరుండి కొన్ని రోజులు చూసి పరిశీలించినప్పుడు దేవుని కొరకే తన ప్రయాణము, దర్శనం కొరకే తన ప్రయాణము, క్రీస్తు సంకల్పం నెరవేర్చుటకే తన ప్రయాణం అని బ్రతుకుతున్నటువంటి గొప్ప దేవుని సేవకుడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అంటాడు రాజు. ఆ జీవము కలిగిన దేవుని సేవకులు, దర్శనం కలిగి పనిచేస్తున్నటువంటి వ్యక్తి నేటి కాలంలో ఉన్నారు, ఘనమైన పని చేస్తున్నారు. ఆయనే అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ఆయన దేవునిగా నేను భావించట్లా. ఆ సర్వశక్తి కలిగినటువంటి మానవ జాతికి రక్షణ కల్పించి మనుషులందరినీ రక్షించాలని నరజాతిని సృష్టించిన దేవుని సంకల్పాన్ని నెరవేర్చే పరిచర్య. దైవజనాంగమా, ప్రార్థన చేయండి ఆ పరిచర్య కొరకు. ఒకవేళ ఇంకా ఎవరైనా తెలుసుకోకపోతే ఆ విషయాన్ని తెలుసుకోండి. లేఖనానుసారమైన బోధను వెంబడించండి. స్వచ్ఛమైన దర్శనం ఏమిటో తెలుసుకొని ఆ దర్శనానికి దర్శన వస్తువుల కండి దీవించబడతారు. ఆ దర్శన వస్తువులు నేను కావాలని వెతికి వెంబడించి నేను ఇప్పుడు ప్రస్తుతం వెంబడిస్తున్నా. ఆలోచించండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.